నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయల ఖర్చు, సంవత్సరానికి 520 కోట్ల ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు. 2 నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు. ఇప్పుడు 3 నెలలు ఎక్కడైనా ఉండండి. ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను. ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా, అక్కడే ఇస్తా. నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా, హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా. మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు మొదటి తారీఖునిచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, ఆనందమా? అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు? తప్పుడు ప్రచారం నమ్మతారా మీరు అడుగుతున్నా. మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా? అప్పుడు ఇచ్చారా? అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా? నేను చెప్పా, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4, 5, 6, 7, 8 మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. వచ్చాయా లేదా? ఇచ్చామా లేదా? ఆనందం అవునా కాదా? వ్యత్యాసం ఉందా లేదా? ఇంకొక పక్క దీపం 2, దీపం నేనే పెట్టా మీకు. ఎప్పుడో ఇచ్చా, అన్నను మర్చిపోయారు. దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి మందే, కొండ నాలుగుకి మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు 3 సిలిండర్లు, 2,700 కోట్లు ఖర్చు. మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమ. ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం. ఎవరైతే అన్నదాత సుఖీ భవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. అదే సమయంలో రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. స్త్రీ శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? అయితే ఆ రోజు మిమ్మల్ని డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం, డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల 2,62,00,000 మంది బాగుపడతారు. కనీసం రోజుకొక్కసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పెద్దలిచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం రొట్టింపులు 3 రెట్లు, అవునా కాదా? అదే మారిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏమ్మా 5 రూపాయలకే భోజనం పెడుతున్నావా లేదా? అలాంటి క్యాంటీన్ని మూసేశాడా లేదా? ఇది విధ్వంసం అవునా కాదా? పేదవాడికి అన్నం పెడితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా.
అన్నం పెట్టడం మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి విధ్వంసానికి పలువడి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడు. నిద్ర లేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్ర పడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగలు పెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏ మాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు. ఇది మీ గొప్పతనం. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి